హాయ్ అండి. అమ్మ ప్రేమ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా అయితే బాగున్నానండి. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ ఉదయం అయితే టిఫిన్ అయితే చేసేసి వంటగదిలో అయితే ఎప్పుడప్పుడు అయిపోతాయి కదండీ! పప్పు డబ్బాల్లో సరుకులైతే అవన్నీ అయితే ఎప్పటికప్పుడైతే నేను కడిగి పెట్టుకుంటానండి. కడిగి పెట్టిన తర్వాత వారానికి ఒక్కసారైనా ఈ విధంగా అయినా తుడుచుకొని అయితే పెట్టుకుంటాను. వంటగది అప్పుడు మనకి చాలా క్లీన్‌గా అయితే ఉంటుంది కదండీ! ఎప్పటికప్పుడు తుడుచుకొని పెట్టుకుంటే. వీటి పేర్లు చీమరేగ పండ్లు అంటారు కదండీ! ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా పండ్ల పేర్లు పిలుస్తుంటారు కదా! మీ ఊర్లో ఈ పండ్ల పేరు ఏమంటారో కామెంట్ అయితే చేయండి. ఉదయం అయితే పాలైతే తీసుకొచ్చానండి పిల్లలకైతే ఇద్దామని. ఆ పాలు పెట్టి గ్యాస్ మీద మర్చిపోయాను. ఈ విధంగా అయితే పాలన్నీ అయితే పొంగిపోయాయండి. తప్పదు కదా! మనమైతే ఈ గ్యాస్‌ని క్లీన్ అయితే చేస్తున్నానండి. గ్యాస్, షింక్ అవన్నీ అయితే క్లీన్ చేశానండి. ఈ పౌడర్ అయితే గారు పట్టిన బాత్రూమ్సే కానీ, షింకే కానీ చాలా బాగా అయితే క్లీన్ అవుతుంది ఈ పౌడరు వేస్తే. చేతులకు అస్సలు అంటనివి కాకనండి మంట వస్తుంది చేతులు అవన్నీ అయితే కాళ్ళకు తగిలినా కూడా. అది వేసి పౌడర్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాల నుంచి వాటర్ అయితే వేసానండి. షింక్ పైపులు అయితే చాలా క్లీన్‌గా అయితే అయిపోతాయి. ఇక్కడైతే మేమైతే రెడీ అయ్యి ఇక్కడ పిల్లల్ని తీసుకొని అయితే షాప్‌కి అయితే వెళ్తున్నామండి. ఎందుకంటే మా పాపది బర్త్‌డే అయితే వస్తుంది. షాపింగ్‌కి అయితే చేస్తున్నాము. బట్టలు అయితే తీసుకోవట్లేదండి. ఓన్లీ కావాల్సిన వరకే. ఆడపిల్లలంటే చిన్న వస్తువులు ఉంటాయి కదండీ! అవి అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇంటికి దగ్గరలోనే రోడ్డు అయితే ఉంది. వెంటనే అయితే ఆటో అయితే దొరికిందండి. ఆటో ఎక్కి అయితే మేము వెళ్తున్నాము. మెయిన్ బజార్‌కి అయితే వచ్చేసాము. నా దగ్గర అయితే 2 వాచీలు అయితే ఉన్నాయండి. నాది మా పాపది. బాగు చేయించుకుందామని ఈ తాతయ్య దగ్గరికి అయితే వచ్చానండి. వాటికున్న చైన్లు అయితే తీసివేసి బెల్ట్ అయితే పెట్టమన్నాను. ఆ తాతయ్య గారు అయితే బాగు చేస్తున్నారండి. ఒక్కొక్క వాచీకి ఒక్కొక్క రూ. 100 అయితే తీసుకున్నారు. తరువాత ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చామండి. డ్రెస్ మీదకి మ్యాచింగ్స్ రబ్బర్ బ్యాండ్స్, కోన్లు, టిప్ టాప్స్ అవన్నీ అయితే ఉంటాయి కదా! అవి అయితే తీసుకున్నానండి. ఈ రబ్బర్ బ్యాండ్స్ చూడండి ఎంత కలర్‌గా అయితే ఉన్నాయో బాగున్నాయి కదా! పిల్లల్ని అయితే తీసుకొని నడుచుకుంటూ అయితే వస్తూ ఉన్నామండి. ఒక బండి దగ్గర అయితే ఆగి మేము జ్యూస్ అయితే తాగుతున్నామండి. నేనైతే చెరుకు రసం అయితే తాగుతున్నాను. మా పాప అయితే బత్తాయి రసం అయితే తాగుతుందండి. జ్యూస్ అయితే తాగిన తర్వాత పానీపూరి దగ్గర అయితే ఆగండి. వీళ్ళకైతే తీసుకొని అయితే ఇంటికైతే బయలుదేరి అయితే వస్తున్నాము. ఇంటికైతే వచ్చేసామండి. తాతయ్య వాచ్కి బెల్ట్ అయితే చాలా సూపర్గా అయితే వేశాడు. నాకైతే చాలా బాగా అయితే నచ్చిందండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.